వాడిని ఎగతాళి చేసినటువంటి వాళ్ళంతా పేదవాళ్ళుగా పుట్టి వాడి దగ్గర పనివాళ్ళుగా చేరారు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చిన్న తప్పుగానే చేసినా, అసలు తప్పు చేయకపోయినా సరే ఇతను మాత్రం ఎగతాళి చేస్తూ ఉండేవాడు. వాళ్ళని నీచంగా చూసేవాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకని అలా మాట్లాడుతూ ఉన్నాడు? ఇదంతా పూర్వజన్మలో అదిగో వాళ్ళు ఇతన్ని ఎగతాళి చేశారు, ఇదిగో ఇప్పుడు ఎగతాళి చేయించుకునేవాళ్ళుగా వాళ్ళు ఎగతాళి చేసేవాడుగా ఇతడు జన్మించడం జరిగింది. దీన్నే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదన్నా అని అంటూ ఉంటాం. అంటే ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళు అనుభవించాలి, అది తప్పదు. ఎవరి కర్మఫలాలు వాళ్ళు అనుభవించాలి అంతే తప్ప ఒకళ్ళ కర్మలు మరొకళ్ళు అనుభవించరు. వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు చేసినటువంటిది వాళ్ళే అనుభవించాలా. ఎవరి గుణాలు ఎట్టివో, ఎవరి కర్మలు ఎట్టివో, ఎవరి వాసనలు ఎలాంటివో అదిగో దానికి అనుగుణంగానే భగవంతుడు ఇక్కడ వాళ్ళకి తగినటువంటి రూపాలను ధరింపజేసి ఈ లోకంలోకి పంపిస్తూ ఉన్నాడు. మరి భగవంతుడు వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి కదా ఈ 4 వర్ణాలని ఏర్పాటు చేసింది. ఏమిటా గుణాలు? ఎన్ని గుణాలు ఉన్నాయి? గుణాలేమో 3, వర్ణాలేమో 4. ఏమిటా గుణాలంటే సత్వ, రజస్, తమో గుణాలు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈ 3 గుణాలతోటి 4 వర్ణాలను సృష్టించాడు. నిజంగా ప్రతి వ్యక్తిలో కూడా ఈ 3 గుణాలు ఎక్కువగానో తక్కువగానో ఉంటాయి. ఏదో ఒక గుణం ఎక్కువగా ఉంటుంది, మిగిలినటువంటి 2 గుణాలు కాస్త తక్కువగా ఉంటాయి. ఇప్పుడు సత్వగుణం బాగా ఎక్కువగా ఉండి, రజోగుణం తక్కువగా ఉండి, తమోగుణం చాలా తక్కువగా కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని బ్రాహ్మణ వర్ణంగా పరిగణిస్తారు. అటువంటి వాళ్ళు బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు. ఏం చేస్తుంటారు? వాళ్ళు బ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ ఉంటారు, బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటారు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చేస్తుంటారు, ఆ బ్రహ్మజ్ఞానాన్ని అధ్యాపనం చేస్తూ ఉంటారు. అంటే తాము అధ్యయనం చేయటం కాక ఇతరులకి కూడా బోధిస్తూ ఉంటారు. వీరు లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి నైతికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, అటువంటి జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అలా ప్రేరేపించేటట్టుగా వాళ్ళ యొక్క కర్మలు ఉంటాయి. అదిగో అటువంటి వాళ్ళే బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు. ఇక 2వ రకం వాళ్ళు రజోగుణం బాగా అధికంగా ఉంటుంది, సత్వగుణం తక్కువగా ఉంటుంది, తమోగుణం మరీ తక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళని క్షత్రియులుగా జన్మింపజేయటం జరిగింది. వీళ్ళేం చేస్తారు? భుజబలం కలిగినటువంటి వాళ్ళు అవుతారు, శాసనాలు చేసేటువంటి వాళ్ళు అవుతారు, ధర్మరక్షణ చేస్తూ ఉంటారు. ఇతరుల ఎవరైనా కనుక తమ రాజ్యం మీద కనుక దండయాత్ర చేసినట్లయితే వాళ్ళతో యుద్ధాలు చేస్తూ ఉంటారు, ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ పనుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని క్షత్రియులు అనేటువంటి వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళుగా చెప్తారు. ఇక 3వ రకమైనటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా రజోగుణంతో ఉంటారు. కాకపోతే రజోగుణం తర్వాత వీళ్ళల్లో అధికంగా ఉండేది తమోగుణం, ఆ తర్వాత ఉండేది సత్వగుణం. అంటే సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని వైశ్యులుగా చెప్పటం జరుగుతుంది. మరి ఇలా వైశ్యులుగా జన్మించినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారయ్యా అని అంటే వృత్తి వ్యాపారాలతో, పాడి పంటలతో దేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక 4వ వర్ణం ఉంది, శూద్రులు. వీళ్ళెవరంటే తమోగుణం అధికంగా ఉంటుంది వీళ్ళల్లో. తమోగుణం బాగా ఎక్కువగా ఉండి రజోగుణం దాని తర్వాత ఉంటుంది, సత్వగుణం చాలా తక్కువగా ఉంటుంది. అలా ఉండేటువంటి వాళ్ళని శూద్రులుగా పరిగణిస్తున్నారు. వాళ్ళు రకరకాలైనటువంటి వృత్తులతో మిగిలినటువంటి అందరికీ కూడా సేవల్ని అందిస్తూ ఉంటారు.
అందరి యొక్క శ్రేయస్సుకి పాటుపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి వీళ్ళు వృత్తుల్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా 4 వర్ణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కాకపోతే ఏం జరిగిందంటే ఈ వర్ణాలు కులాలతో కలగలిసిపోయినాయి. అలా కలగలిసిపోవటం వల్ల తేడా వచ్చింది. వర్ణం వేరు, కులం వేరు. వర్ణం అనేటువంటిదేమో వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళు చేయవలసినటువంటి కర్మల్ని బట్టి నిర్ణయం అయితే, కులమేమో వాళ్ళ యొక్క పుట్టుకను బట్టి నిర్ణయం అవుతుంది. మరి ధర్మ సంస్థాపన కోసమని తనను తాను సృజించుకొని వచ్చేటువంటి భగవంతుడు ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరించి ఈ సృష్టిని జరపడం జరిగింది. అదే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, ఈ 4 వర్ణాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ. ఎవరి యందు ఏ గుణం అధికంగా ఉంటుందో, ఎవరెవరు ఎటువంటి కర్మ ప్రవృత్తి కలిగి ఉంటారో దానికి అనుగుణంగా ఈ వర్ణ వ్యవస్థ సృష్టించబడింది. అయితే ఇక్కడ చాలామందికి ఒక అనుమానం వస్తుంది. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలు, ఈ పేర్లు భారతదేశంలో వినపడుతున్నాయి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి దేశాల్లో వినపడటం లేదు కదండి. దాన్ని బట్టి భగవంతుడు కేవలం భారతదేశంలోనే ఈ వర్ణాలు ఏర్పరిచాడా అని మనం అనుకుంటూ ఉంటాం, సందేహం వస్తూ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే భగవంతుడికి భారతదేశం అని ఇంకో దేశం అనేటువంటి తేడా ఏమీ లేదు. ఆయన సమస్తమైనటువంటి ప్రజానీకాన్ని కూడా ఒకే విధంగా చూసేటువంటి వాడు. అందువల్ల ఈ వర్ణ వ్యవస్థ కేవలం భారతదేశంలోనే కాకుండా సమస్తమైనటువంటి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ వర్ణ వ్యవస్థ ఉంది. అయితే ఎలా ఉంది అంటే పేరు మార్పుతో ఉంది. అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అనరు కానీ ఈ వర్ణ వ్యవస్థ అక్కడ కూడా ఉంది. ఎలా ఉంది అంటే శిక్షక వర్గం, రక్షక వర్గం, వణిక్ వర్గం, శ్రామిక వర్గం, ఈ 4 పేర్లతోటి ఉంది. శిక్షక వర్గం అని అంటే బోధక వర్గం, అంటే బోధించేవాళ్ళు, అంటే మంచిని చెప్పేవాళ్ళు. ఈ మంచిని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షక వర్గం అన్నారు. ఇక రక్షక వర్గం అని అంటే ఎవరనంటే పరిపాలన చేసేటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, పరిపాలన చేసేటువంటి వాళ్ళు. మరి ఇప్పటికీ కూడా రాజులుగా కొంతమంది కొన్ని దేశాల్లో రాజులు ఉన్నారు కాబట్టి, రాడులో ఉన్నారు కాబట్టి అదిగో వాళ్ళు, వీళ్ళందరూ కూడా క్షత్రియ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక 3వ వాళ్ళు వణిక్ వర్గం, అంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళని వణిక్ వర్గం అన్నారు. వైశ్యులని అనలేదు కానీ వణిక్ వర్గం అని అంటుంటారు. అందువల్ల అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇక 4వ వాళ్ళు కార్మికులు, అంటే పరిశ్రమల్లో కానీ లేదా వృత్తులు వ్యాపారాలుగా కానీ ఏవైనా సరే వాళ్ళు సేవలు అందించేటువంటి వాళ్ళంతా కూడా కార్మికులుగా ఉన్నారు. ఈ విధంగా ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది ప్రపంచం అంతటా ఏర్పడింది. భారతదేశంలో మాత్రం ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 పేర్లతో ఏర్పడింది. ఈనాడు ఈ వర్ణ వ్యవస్థ ఎలా ఉంది? మింగటానికి వీల్లేదు, కక్కటానికి వీల్లేదు అన్నట్టుగా ఉంది. దానికి కారణం ఏమిటంటే ప్రధానమైనటువంటి కారణం ఈ వర్ణం, కులం 2 కలగలిసిపోవటం వల్ల. వర్ణం అంటే ఏమిటో తెలియకుండా ఆ వర్ణాన్ని కూడా కులంగా అనుకోవటం వల్ల, మాట్లాడటం వల్ల ఈ తేడా అనేటువంటిది వచ్చింది. ఎందుకనంటే జన్మని బట్టి ఈ కులాలు వచ్చినాయి, ఈ జన్మని బట్టే వర్ణం కూడా వచ్చిందని అనుకుంటా ఉన్నారు. బ్రాహ్మణుడు అనగానే ఆ బ్రాహ్మణుడి యొక్క కులంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ బ్రాహ్మణులు అంటున్నారు. క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ క్షత్రియులు అంటున్నారు. వైశ్య కులంలో పుట్టినటువంటి వాళ్ళని వైశ్యులు అంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళందరినీ శూద్రులు అంటున్నారు. ఇలా అనటానికి కారణం ఏమిటంటే ఈ గుణకర్మ విభాగశ అనేటువంటి ఆ పదం ఏమిటో తెలియకపోవటం. ఈ భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి ఈ జ్ఞానం తెలియకపోవటం వల్ల ఇలా భావిస్తూ ఉన్నారు అంతే. మరి పుట్టుకతో బ్రాహ్మణుడైనటువంటి వాడు బ్రాహ్మణుడిగా ఉంటున్నాడా, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదిస్తున్నాడా, ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచుతున్నాడా? అతడు వ్యాపారం చేస్తాడు. అప్పుడు ఏమంటారు అతన్ని వైశ్యుడు అనాల. లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తాడు,
అతన్ని ఏమనాలి అప్పుడు? శూద్రుడు అనాలి. మరి అదే ఒక వైశ్యుడు, అతను వ్యాపారమో వ్యవసాయమో కాకుండా మరి ఈ వేద విజ్ఞానాన్ని కనుక తెలుసుకోవటం, ఆ వేద విజ్ఞానాన్ని ఇతరులకు అందించడం, ఈ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించడం ఇలా చేశాడనుకోండి, మరి అతన్ని ఏమనాలి? అతని యొక్క వర్ణం ఏమిటి? బ్రాహ్మణుడు. పుట్టింది వైశ్యుడిగా, అంటే వైశ్య కులంలో పుట్టాడు, వైశ్య వర్ణానికి బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి వాడు. అలాగనే శూద్రుడిగా జన్మిస్తాడు ఒకడు, శూద్రుడిగా ఆ కులంలో పుడతాడు, కానీ అతడు దేశ రక్షణలో ఉంటాడు. అప్పుడు అతన్ని ఏమనాలి? క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వాడు, శూద్ర కులానికి సంబంధించినటువంటి. ఇలా వర్ణాన్ని కులాన్ని కలగలపకుండా దేనికది కనుక చేయగలిగినట్లయితే ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటిది చక్కగా ఉంటుంది. దీనిలో ఎవరు కూడా ఏమీ అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉండదు. ఎందుకనంటే కొంతమంది దీన్ని అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మణులంటే బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి పుట్టారు, క్షత్రియులంటే బ్రహ్మదేవుడి యొక్క భుజాల నుంచి పుట్టారు, వైశ్యులంటే బ్రహ్మదేవుడి యొక్క తొడ నుంచి పుట్టారు, శూద్రులంటే బ్రహ్మదేవుడి యొక్క పాదాల నుంచి పుట్టారు అని వేదాల్లో ఉంటే, మరి బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, మేము చూసావా, అదిగో ముఖం నుంచి పుట్టాం, అందుకని మేము చాలా గొప్పవాళ్ళం, మీరు పాదాల దగ్గర పుట్టారు, అందుకని మీరు మా పాదాల దగ్గర పడి ఉండాలి అని అంటారు వాళ్ళు. వీళ్ళ కోపం వచ్చి మీరే మా పాదాల దగ్గర పడి ఉండాలని వాళ్ళు అంటారు. ఇలా ఈ వర్ణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థగా మారిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాన్ని పెంచుకోవడానికి కారణం అవుతా ఉంది. కానీ అక్కడ చెప్పింది ఎందుకో అర్థం కావట్లా. ఎందుకు చెప్పారు? బ్రాహ్మణుడు బ్రహ్మ యొక్క ముఖం నుంచి పుట్టాడంటే బ్రహ్మ యొక్క ముఖం నుంచి పుట్టినటువంటి వేదాలు, కాబట్టి ఆ వేద విజ్ఞానం ఎవరికైతే ఉందో వాడు బ్రాహ్మణుడు. వేద విజ్ఞానం లేనటువంటి వాడు బ్రాహ్మణుడిగా పరిగణించబడడు. అలాగనే భుజాల నుంచి పుట్టారంటే క్షత్రియులు భుజబలం కలిగినటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు, యుద్ధాలు చేయడానికి కానీ ప్రజల్ని రక్షించడానికి కానీ సాహసాన్ని ప్రదర్శించగలిగినటువంటి వాళ్ళు. అందుకని ఆ భుజబలం కలిగినటువంటి వాళ్ళు కనుక భుజాల నుంచి పుట్టారన్నారు. ఇక వైశ్యులు తొడల నుంచి పుట్టారని అంటే శరీరంలో ఏ భాగం కన్నా కూడా తొడలు మాత్రం చాలా బాగా కండబెట్టి ఉంటాయి. లోపల ఉండేటువంటి ఎముకలు కొద్దిగానైనా కండ మాత్రం 4 రెట్లు 5 రెట్లు 8 రెట్లు 10 రెట్లు కూడా ఉంటుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ బలం అంతా కూడా అక్కడికి చేరుద్ది, ఎక్కువ భాగం కొవ్వు అంతా అక్కడికి చేరుద్ది, అందుకనే లావుగా ఉంటాయి. అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఎక్కువ భాగం వీళ్ళ దగ్గరికి చేరుతుంది అనేటువంటి ఒక సూచనప్రాయంగా ఈ తొడల దగ్గర పుట్టారని చెప్తారు. ఇక పాదాల దగ్గర పుట్టారు శూద్రులు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ మొత్తం శరీరానికి పాదాల ఆధారం. ఆ కాళ్ళు కనుక లేకపోతే ఎవరికోడు కూలి కింద పడిపోతాడు, కనుక అది చాలా ఆధారమైనటువంటిది. కనుక ఇక్కడ కూడా ఏమిటంటే శూద్రులైనటువంటి వాళ్ళు కనుక లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు బ్రతకరు. కుమ్మరు లేకపోయినా, కమ్మరు లేకపోయినా, చాకలు లేకపోయినా, మంగళ లేకపోయినా, ఇంకోటి ఎవరు లేకపోయినా ఆ పనులు ఇంకోటి చేయరు. కాబట్టి వాళ్ళు ఉండాలా. వాళ్ళు ఉంటేనే ఈ సమస్తమైనటువంటి ప్రపంచం మిగిలినటువంటి 3 వర్ణాలు కూడా హాయిగా ఆనందంగా ఉంటాయి. కనుక వాళ్ళు ఆధారమైనటువంటి వాళ్ళు. వాళ్ళని తేలిగ్గా మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని ఒకరినొకరు కించపరుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈ ఉద్దేశంతో వేదాల్లో ఇలా చెప్పడం జరిగింది. ఇక భగవానుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటనంటే నేను కర్త అయినప్పటికీ కూడా అకర్తారం అని అంటున్నాడు. నేను సృష్టించింది నేనే అయినప్పటికీ కూడా నేను కర్తను కాదు అని అంటున్నారు. అంటే ఎందుకని అంటున్నాడు ఇట్లా అంటే సృష్టించింది ఆయన అయినప్పటికీ కూడా ఇందులో ఆయన యొక్క సొంత అభిప్రాయం కానీ సొంత భావం కానీ సొంత ఉద్దేశం కానీ ఏమీ లేదు. వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉన్నాయో వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉన్నాయో ఆ గుణాలను బట్టి ఆ కర్మలను బట్టి వాళ్ళకి తగినటువంటి దేహాన్ని ఇచ్చాడే తప్ప తాను వీడిని ఇట్లా మంచివాడిగా చేయాలా, వీడిని చెడ్డవాడిగా చేయాలా, వీడిని భగవంతుడిని అందుకునేవాడిగా చేయాలా, వీడిని ప్రపంచంలో ఇరుక్కుపోయేవాడిగా చేయాలా, వీడిని బాగా కష్టపెట్టేవాడుగా, వాడిని కాస్త సుఖపడేవాడుగా ఇలా సృష్టించాలని భగవంతుడు ఏమో అనుకోవాలా. వాళ్ళ గుణాలు కర్మలు ఎలా ఉన్నాయో ఆ ప్రకారంగా
వాళ్ళని సృష్టించడం జరిగింది. వాళ్ళ గుణాలని మార్చలేదు, వాళ్ళ కర్మల్ని మార్చలేదు, వాళ్ళ వాసనల్ని మార్చలేదు, వాటిని ఏం పట్టించుకోలేదు. అవి మంచో చెడో ఆయనకు అనవసరం. నిర్లిప్తంగా కేవలంగా ఉండి వాళ్ళ యొక్క గుణకర్మలకి తగినటువంటి దేహాలను ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమి చేసినా కూడా చేయనటువంటి వాడే అవుతున్నాడు. అందువల్ల నేను కర్తనే అయినప్పటికీ కూడా నేను అకర్తని, అవ్యయ అకర్తని అని భగవాన్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సాధారణంగా కర్మలు చేస్తే ఎవరికైనా శక్తి ఖర్చు అయిపోద్ది. మనం పని చేసామనుకోండి, మనకున్నటువంటి శక్తిలో కొంత భాగం ఖర్చు అయిపోద్ది. అలా ఎప్పుడు కనుక ఒక 4 గంటలు 5 గంటలు వరుసగా ఎడతెగనటువంటి కర్మలు చేసామనుకోండి, 5 గంటల తర్వాత ఏమవుద్ది? ఇక ఏమి చేయలేక ఇదిగో ఇటున్నటువంటి పుల్లటి పెట్టడానికి కూడా మనకు ఓపిక లేకుండా మనం కాస్త నీరసపడిపోతాం. అంటే కర్మ చేస్తే మన యొక్క శక్తి ఖర్చు అయిపోతుంది. కానీ భగవంతుడు ఏ కర్మ చేసినా ఆయన శక్తి ఖర్చు కాదు, ఎప్పుడు అలాగే ఉంటాడు. ఏమిటండి ఈ విచిత్రం? ఎందుకనంటే ఆయన అకర్తారం, అవ్యయం. ఆయన నాశనం లేనటువంటి వాడు, అకర్తారం, అకర్త అయినటువంటి వాడు. మరి మనం కూడా అలా కర్మలు చేసి శక్తి ఖర్చు కాకుండా మనం ఉండొచ్చా? ఉండొచ్చు. శక్తి ఖర్చు కాకుండా మనం కర్మలు చేయొచ్చు. కర్తగా ఉన్నప్పటికి కూడా అకర్తగా మనం కూడా కర్మలు చేయొచ్చు. ఎలా చేస్తామండి? నిత్యతృప్తులమై ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేనటువంటి వాళ్ళమై, కోరికలన్నింటినీ విడిచిపెట్టినటువంటి వాళ్ళమై, రాగద్వేషాలు ఏమాత్రం లేకుండా, భోగాలపై ఆసక్తి లేకుండా, నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా, ఈ పని జరిగిపోతా ఉంది, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా ఈ పని జరిగిపోతుంది అని అనుకుంటూ నేను అకర్తననేటువంటి భావాన్ని స్పష్టంగా నిలుపుకొని బాహ్యంగా ఏ కర్మలు చేసినా అతడు కర్మ చెయ్యనట్టే. మనకు 5వ అధ్యాయంలో వస్తుంది, నైవ కించిత్ కరోమితి విత్తో మన్యేత తత్వవిత్ ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ఇంద్రియాలు వాటి పనుల్లో నిమగ్నమైపోతా ఉన్నాయి. నైవ కించిత్ కరోమితి, నేను మాత్రం ఏం చేయటం లేదు అనేటువంటి భావనతో, ఆ నేను అనంటే ఆత్మ అనేటువంటి దృష్టి కలిగినటువంటి వాడు అలా ఆత్మగా అకర్తగా ఉండి ఈ దేహం ద్వారా జరిగేటువంటి పనులన్నింటినీ కేవలంగా గమనిస్తూ ఉన్నట్లయితే, నిర్లిప్తంగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు అతడి యొక్క శక్తి ఖర్చు అయ్యేటువంటి అవకాశం లేదు. అంతేకాదు ఈ కర్మల చేత అతడు బంధించబడ్డు. ఈ కర్మలు అతడికి ముక్తికి దారితీస్తూ ఉంటాయి. ఇది భగవంతుడు ఎలా కర్మలు చేస్తున్నాడో తెలుసుకుంటే మనకి ఏమిటి ప్రయోజనం అంటే, ఆ విధంగా మనం కనుక కర్మలు చేసినట్లయితే ఈ కర్మలకు మనం బందీ కాకుండా ఉంటాం అన్నమాట. మరి భగవంతుడు కర్త అయితే మనకే, అకర్త అయితే మనకే. ఆయన అకర్త అయితే మనకు ఎంతో ప్రయోజనం ఉంది, ఆయన కర్త కాకుండా పోతే మనకు ప్రయోజనం ఉంది. ఆయన కర్త అయితే మనకు నష్టం ఉంది. ఏమిటి ఆ నష్టం? ఏమిటి ఆ లాభం? ఏమిటి? కర్త అయితే నష్టం ఏమిటి, అకర్త అయితే లాభం ఏమిటి? ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 14వ శ్లోకం చూడండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే మాం కర్మాణి, మాం కర్మాణి, నన్ను, మాం నన్ను, కర్మాణి కర్మలు నా లింపంతి అంటవు. నన్ను ఈ కర్మబంధాలు ఏవి కూడా అంటవు. నాకు
కర్మఫలే, కర్మఫలం మీద నా స్పృహ, ఆసక్తి లేదు. ఎందుకయ్యా నన్ను కర్మలు అంటామనంటే కర్మఫలం మీద నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. కర్మఫలం మీద ఆసక్తి లేకుండా అంటే మనం చేసేటువంటి కర్మల ద్వారా ఏమొస్తుందో అనేటువంటి ఆలోచన ఎదురు చూడటం లేకుండా ఆ కర్మల్ని నిర్లిప్తంగా కనుక చేసినట్లయితే ఆ కర్మలు ఏవి కూడా నన్ను అంటవు. ఇది ఈ ప్రకారంగా మాం నన్ను యహ ఎవరైతే అభిజానాతి తెలుసుకుంటారో సహ అటువంటి వాడు కర్మభిహి కర్మల చేత నా బధ్యతే బంధించబడదు. అది భగవంతుడు చేసేటువంటి కర్మల వల్ల భగవంతుడికి ఏ బంధాలు అంటవు. దానికి కారణం ఏమిటంటే ఆ కర్మల యందు, కర్మఫలం యందు ఏమాత్రం కూడా ఆసక్తి ఉండదు. అసలు దాని గురించి పట్టించుకోడు, ఆయనకి ఏం కావాలి కాబట్టి. కానీ మనం ఏం చేస్తామంటే కర్మలు చేసేటప్పుడు వాటి గురించి పట్టించుకుంటూ ఉంటాం. ఆ కర్మఫలం ఏమొస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాం, దానికోసం ఆరాట పడుతూ ఉంటాం. వస్తే సంతోషిస్తుంటాం, రాకపోతేనేమో బాధపడుతూ ఉంటాం. ఇదంతా దాంతో మనకు ఉన్నటువంటి సంఘభావం. ఈ సంఘభావం వల్ల మనం కర్మలకు బంధించబడతా ఉన్నాం. కానీ భగవంతుడు ఎట్లయితే కర్మలు చేస్తున్నాడో చూసి ఆ విధంగా మనం కనుక కర్మలు చేసినట్లయితే, అంటే కర్మఫలం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా మనం కనుక కర్మలు చేసినట్లయితే మనకు కూడా ఏ కర్మలు కూడా అంటవు. నా బధ్యతే, మనం కర్మల చేత బంధించబడము అని ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. భగవానుడు 4 వర్ణాలని ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారా వాళ్ళు తరించటం కోసమని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఏ లోపం ఉన్నటువంటి వాడికి అటువంటి కర్మను అందించాడు. ఆ లోపాన్ని ఆ కర్మ ద్వారా పూర్తి చేసుకొని ఆ ఉన్నతమైనటువంటి స్థితికి పోవటానికి. కాబట్టి ఇక్కడ భగవంతుడు తనకి ఏ ప్రయోజనాన్ని ఆశించలా. అంతేకాకుండా తాను సృష్టించినటువంటి ఏ ప్రజల్ని, ఏ మానవుల్ని, ఏ ప్రాణుల్ని కూడా వాళ్ళు ఇలా ఉండాలా అలా ఉండాలని ఆయన నిర్ణయం చేయాల. వాళ్ళ యొక్క కర్మల ప్రకారం వాళ్ళు ఏ కర్మలు చేసి ఉన్నత స్థితికి పోవాలనో అదిగో ఆ ప్రకారంగా వాళ్ళను సృష్టించడం జరిగింది. దీనివల్ల భగవంతుడికి ఏమీ ప్రయోజనం లేదు. అంటే ఆయనకి ఈ కర్మల వల్ల, అంటే ఈ సృష్టి వల్ల, ఈ వర్ణ సృష్టి వల్ల, ఈ చాతుర్వర్ణ సృష్టి వల్ల ఏదో ఫలితం వస్తుంది అనేటువంటి ఆసక్తి ఆయనకి లేనే లేదు. ఈ కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేసినందువల్ల ఆ కర్మలు అతన్ని అంటవు. కర్మఫలం మీద కోరికతో గనక కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని మనం తప్పనిసరిగా అనుభవించాలా. అది అనుభవించాలి అని అంటే మళ్ళీ దానికోసం మనం జన్మలు ఎత్తాలా. అంటే ఈ కర్మ మనకి బంధం అయిపోతా ఉంది, మళ్ళీ జన్మలు తీసుకొస్తాం. మరి అసలు భగవంతుడికి కోరికలనే ఉంటాయా? భగవంతుడికి అసలు కోరికలు ఉండవు. ఎందుకని? ఆయన పరిపూర్ణమైనటువంటి వాడు. ఆయనకి ఏ కొరతలు లేవు, ఏ కోరికలు లేవు. మరి మనం భగవత్ స్వరూపులం కదా. మరి భగవత్ స్వరూపం అయితే మనకెందుకు కోరికలు ఉన్నాయండి? భగవంతుడికి కోరికలు లేవు, బాగానే ఉంది. మరి మనం కూడా భగవత్ స్వరూపులం, మనం పరమాత్మ స్వరూపులం. మరైతే మనకెందుకు కోరికలు ఉన్నాయి? ఎందుకనంటే మన యథార్థ స్వరూపమైనటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోలేదు. తెలుసుకున్నా ఆ విధంగా ఉండటం లేదు. మనం పరమాత్మ అయినప్పటికీ మనం పరమాత్మగా ఉండటం లేదు. మరి ఎలా ఉంటున్నాం? జీవుడిగా ఉంటున్నాం. పరమాత్మనని తెలియదు, తెలిసినా కూడా గుర్తుండదు. మరి ఎలా ఉంటాం? జీవుడిగా మాత్రం ఉంటాం. ఎప్పుడైతే జీవుడిగా ఉన్నామో ఈ దేహము, ఈ మనోబుద్ధులు, వీటన్నిటిలో కూర్చున్నటువంటి పరమాత్మే ఈ జీవుడు. కాబట్టి ఈ జీవుడిగా ఉండేటప్పటికల్లా ఆ పరమాత్మ యొక్క లక్షణాలన్నీ కప్పివేయబడ్డాయి. అందువల్ల మనం పరమాత్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. ఎందువల్ల? మన యొక్క స్వరూపాన్ని ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కప్పివేయటం వల్ల మన స్వరూపాన్ని మనం మర్చిపోయి జీవుడిగా ఉంటున్నాం. కాబట్టి మన బుద్ధిలో ఉన్నటువంటి వాసనలు ఏమున్నాయో ఆ వాసనలకు అనుగుణంగా మన మనస్సులో ఆలోచనలు చేస్తూ, ఆ ఆలోచనలకు అనుగుణంగా కర్మలు చేస్తూ
ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు భోగాలు అనుభవించాలని ఆనందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కారణంగా ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనుకుంటున్నాం కనుక ఆ బంధం, ఆ కర్మల యొక్క ఫలం మనకే వస్తున్నది. ఆ కర్మఫలమే మనకి బంధమై కూర్చుంటుంది. పైన సూర్యబింబం ఉంది, కింద ఒక బకెట్ నీళ్లు పెట్టాం. ఆ సూర్యుడు ఇందులో ప్రతిబింబించాడు, ఈ నీళ్ళల్లో ప్రతిబింబించాడు. మరి ఈ సూర్యబింబం, ఈ ప్రతిబింబం ఆ నీళ్లు కదిలితే ఆ బింబం కూడా కదిలిపోతుంది కదా. కానీ పైకి చూడండి, ఆ బింబం ఏమైనా కదులుతుందా? అది కదలుతుందా? అదేగా ఇందులో పట్టింది. కానీ ఈ నీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఈ బింబం కాస్త కదిలిపోతా ఉంది. అదే ప్రకారంగా పరమాత్మ సూర్యబింబం లాంటి వాడు. ఇదిగో ఈ దేహం బకెట్, ఈ దేహం లోపల ఉన్నటువంటి మనస్సే నీరు. మరి ఆ పరమాత్మ ఈ నీటిలో ప్రతిఫలించాడు. ప్రతిఫలించేటప్పటికల్లా నీరంటే ఇక్కడ ఏముంది? మనస్సు. మనస్సు అనేటువంటి నీరులో, శరీరం అనేటువంటి బకెట్లో మనస్సు అనేటువంటి నీరుంది. ఆ నీటిలో ఆ పరమాత్మ అనేటువంటి సూర్యబింబం ప్రతిబింబించింది. ఇప్పుడు ఏమవుతుందంటే మనసు యొక్క కదలికల వల్ల పరమాత్మ కదిలిపోతూ ఉన్నాడు, పరమాత్మ చలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా చలిస్తూ ఉన్నాడు కనుక పరమాత్మ కాకుండా జీవాత్మ అయిపోయాడు. ఈ జీవాత్మ ఎప్పుడైతే అయ్యాడో ఈ లోపల ఉన్నటువంటి వాసనలకు అనుగుణంగా కర్మలు చేస్తాం, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలను అనుభవించడం, ఇవన్నీ కూడా జరిగి ఈ కర్మల వల్ల ఇక్కడ ఇరుక్కుంటున్నాడు. మళ్ళీ 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 ఈ లోకంలోకి వచ్చి పడుతున్నాడు. ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఇరుక్కుంటున్నాడు. ఈ జన్మ కర్మ వలయంలో పడి తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ఎవరైతే తెలుసుకుంటారో అతడు కర్మల చేత బంధించడు. ఈ ప్రకారంగా తెలుసుకుంటే కర్మల చేత బంధించడా? తెలుసుకోవటం అని అంటే అర్థం ఏమిటంటే భగవంతుడు ఏ ప్రకారంగా కర్మలు చేస్తున్నాడో తెలుసుకొని ఆ ప్రకారంగా మనం కూడా కర్మలు చేస్తే బంధించబడకుండా ఉంటాం. అంతే తప్ప ఊరికినే తెలుసుకుంటే కర్మల చేత బంధించబడుకుంటున్నాం. తెలుసుకున్నాం, చేసేది మన ప్రకారం చేస్తా ఉన్నాం, బంధించబడకుండా ఎలా ఉంటాం? కాబట్టి మనం ఏ కర్మలు చేస్తున్నా ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించకుండా మనం చేసేటువంటి పని వల్ల వచ్చేటువంటి ఫలితం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా, అసలు నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భావం లేకుండా కేవలం నేను అలా నిర్లిప్తంగా కేవలంగా అలా చూస్తూ ఉండేవాడిని. ఇదిగో ఈ దేహేంద్రియ మనోబుద్ధులు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అనేటువంటి భావనలో గనక ఉన్నట్లయితే, ఆ ఆత్మస్థితిలో గనక ఉన్నట్లయితే అప్పుడు అతను అకర్త అవుతాడు. ఆ అకర్త అయినటువంటి వాడికి ఇక ఈ కర్మల యొక్క బంధం అంటూ ఏమీ లేదు. ఇది ఇలా భగవంతుడు చేసినట్టుగా కర్మలు చేస్తే ప్రయోజనం, అంటే అకర్తగా గనక పనులు చేస్తే ప్రయోజనం ఇది. అలా కాకుండా కర్తగా పనులు చేస్తే, అంటే నేనే చేస్తున్నానటువంటి భావనతో కర్మలు కనుక చేసినట్లయితే ఈ కర్మబంధాల్లో చిక్కుకుంటాడు. ఇది నష్టం. అకర్తగా ఉంటే లాభం, కర్తగా ఉంటే నష్టం. కాబట్టి మనం ఈ కర్మని కర్మగా కాకుండా కర్మయోగంగా చేయాలి. కర్మ బంధం అయ్యేటట్టు కాకుండా, కర్మ మనకి బంధం కాకుండా ఉండేటట్టుగా మనం కర్మలు చేస్తూ ఉండాలి. అయితే ఈ ఉపాయం ఏమైనా కొత్తదా అని అంటే కాదు, ఇది పూర్వం నుంచి ఉన్నటువంటిదే అని భగవానుడు తెలియజేస్తున్నాడు. తర్వాత శ్లోకం చూడండి, 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం
పూర్వై పూర్వతరం కృతం ఏవం జ్ఞాత్వా, ఇది తెలిసి. ఏది తెలిసి? అదిగో పరమాత్మ తాను చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా ఏ రకమైనటువంటి కర్మఫలాసక్తి లేకుండా, ఏమీ కోరుకోకుండా నిర్లిప్తంగా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, అలా చేయటం వల్ల అతడు కర్మల చేత బంధింపబడకుండా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, పూర్వై పూర్వీకులైనటువంటి వాళ్ళు, ముముక్షుభి అపి పూర్వీకులైనటువంటి ముముక్షులు అంటే మోక్షార్థులైనటువంటి వాళ్ళు కర్మకృతం కర్మల్ని ఆచరించారు. అయ్యా అర్జున, ఇప్పుడేదో నువ్వు చేయటం నేను చేయమంటాం కాదయ్యా. పూర్వమే మోక్షార్థులైనటువంటి వాళ్ళంతా కూడా భగవంతుని చేసినటువంటి ఈ విధి విధానాన్ని పాటించి వాళ్ళు కూడా కర్మలు చేశారు, కర్మబంధంలో ఇరుక్కోకుండా. మరి తస్మాత్ అందువల్ల త్వం నీవు పూర్వై పూర్వీకుల చేత పూర్వకృతం కర్మ పూర్వం చేయబడినట్టుగా, పూర్వం కర్మలు చేయబడినట్లుగా కర్మ ఏవ కురు, నీ కర్మను నువ్వు చేయి, నీ యుద్ధాన్ని నువ్వు చేయి. ఇక్కడ కర్మ అంటే యుద్ధం. ఎందుకని భగవానుడు చెప్తుంది ఇక్కడ యుద్ధరంగంలో. ఆ యుద్ధరంగంలో కూడా ఎందుకు చెబుతున్నాడు? యుద్ధానికి విముఖుడైనటువంటి అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధోన్ముఖుడిని చేయటం కోసం. కాబట్టి నువ్వు యుద్ధం చేయి, ఇది నీ కర్మ, నువ్వు చేయవలసినటువంటి కర్మ, నీ విధికృతమైనటువంటి కర్మ, అది క్షత్రియోచితమైనటువంటి కర్మ. ఎందుకని? నువ్వు ధర్మం కోసం వచ్చావు. అన్యాయంగా అక్రమంగా నీ రాజ్యాన్ని ఇతరులు స్వాధీనం చేసుకున్నారు, ఇవ్వమంటే ఇవ్వటం లేదు, ఎన్ని రాయబారాలు చేసినా విఫలమైపోతా ఉంది. అందువల్ల ఇప్పుడు యుద్ధం చేసి మాత్రమే అధర్మాన్ని జయించి ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నువ్వు చేయాలి. కాకపోతే ఈ చేసేటువంటి యుద్ధం ఎలా చేస్తావు అంటే, అదిగో పూర్వీకులైనటువంటి వాళ్ళు ఏ ప్రకారంగా కర్మలు చేశారో అదిగో ఆ ప్రకారంగా నువ్వు చేయి. పూర్వీకులైనటువంటి వాళ్ళు ఎలా చేశారు? కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కర్మలు చేశారు. కాబట్టి నువ్వు కూడా ఈ కర్మఫలం మీద ఆసక్తి లేకుండా కర్మలు చేయాలి అని ఇక్కడ భగవానుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. పైగా కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తూ ఉన్నాడు, యుద్ధోన్ముఖుణ్ణి చేస్తూ ఉన్నాడు. తాను చేసేటువంటి కర్మల యొక్క ఫలితం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా, ఈ కర్మని నేనే చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా, కర్తృత్వ భావన లేకుండా భగవానుడు కర్మలు చేస్తూ కూడా అకర్తగా ఉంటున్నాడు, చెయ్యని వాడుగానే ఉంటున్నాడు. ఈ రహస్యాన్ని తెలుసుకొని కర్మలు చేసేటువంటి వాళ్ళు కర్మల చేత బంధింపబడకుండా ఉండాలి. అటువంటి వారికి మోక్షానికి అర్హత లభించినట్టే అవుతుంది. మోక్షార్థులైనటువంటి ముముక్షువులు అంటే ఏ ప్రకారంగా అయితే నాకు మోక్షం కావాలి అనేటువంటి తప్పించేటువంటి వాళ్ళు పూర్వకాలంలో కూడా ఈ నిష్కామ కర్మల్ని ఆచరించారు, కర్మబంధం నుంచి తప్పించుకున్నారు, తరించారు. అందువల్ల ఓ అర్జున, ఇదేదో నేను కొత్తగా చెబుతున్నటువంటి సిద్ధాంతం అని అనుకోబాకు. ఇది పూర్వం నుంచి ఉన్నటువంటి సిద్ధాంతమే. పూర్వీకులైనటువంటి వాళ్ళు ఈ ప్రకారంగా చేసి ప్రయోజనం పొందారు. కాబట్టి నువ్వు కూడా నువ్వు చేయవలసినటువంటి కర్మను నువ్వు ఆ ప్రకారంగా చేసి నువ్వు ప్రయోజనాన్ని పొందాలా. అందువల్ల ఓ అర్జున, నీవు కూడా కర్మఫలం మీద ఆసక్తిని విడిచిపెట్టి నేను యుద్ధాన్ని చేసేటువంటి కర్తని, ఈ యుద్ధం నేనే చేస్తున్నాను అనేటువంటి భావన విడిచిపెట్టు. ఈ యుద్ధం వల్ల నాకు విజయం ప్రాప్తించాలి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టు. ఈ యుద్ధం చేసి నేను రాజ్యాన్ని పొంది సుఖాలు భోగాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచన వదిలిపెట్టేసి, ఇది చేసేటువంటి వాడిని నేను, దీనివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించేటువంటి భోక్తని, కర్తని నేను, భోక్తని నేను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి అకర్తగా అభోక్తగా నువ్వు ఇప్పుడు నీ యుద్ధాన్ని చెయ్యి. అందుకే ఇక్కడ అంటున్నాడు, కురు కర్మ ఏవా, కురు కర్మ ఏవా, ఆ కర్మనే చెయ్యి అని అంటున్నాడు భగవానుడు. అంటే నిష్కామ కర్మనే ఆచరించు, ఫలాసక్తి లేకుండా నీ కర్మ నువ్వు చెయ్యి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే
ఈ కర్మ చేయటానికి అర్జునుడికి ఉన్నటువంటి ఆలోచనలు ఏవో కొన్ని ఉన్నాయి. వాటిని చెప్పాడు ముందుగానే మొదటి అధ్యాయంలో. ఏం చెప్పాడు? ఈ యుద్ధం కనుక చేస్తే ఎంతోమంది చనిపోతారు. మరి వాళ్ళందరూ ఎవరయ్యా? తండ్రులు, తాతలు, బావలు, మేనమామలు, మరుదులు, కొడుకులు, మనవళ్ళు, గురువులు, మహాత్ములు, ఎంతో మంచివాళ్ళు, చెడ్డవాళ్లే కాదు మంచివాళ్ళు ఉన్నారు ఎదటి సైన్యంలో. కాబట్టి మరి వీళ్ళందరినీ చంపుకోవాలి కదా. వీళ్ళతో పాటు నా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పోతారు కదా. పైగా ఇవన్నీ ఈ యుద్ధం అంతా జరిగితే అసలు మనం గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా? ఇది కూడా ముందుగానే మనం ఏం చెప్పగలుగుతాం? ఏమో యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు అన్నారు. మనం గెలవచ్చు లేదా వాళ్ళే గెలవచ్చు. మరి ఇంత యుద్ధం చేసి ఇంతమందిని చంపుకున్న తర్వాత ఓడిపోయామనుకో ఏం ప్రయోజనం? దానికంటే ఇప్పుడే మెదలకుండా ఊరుకొని ఎక్కడన్నా భిక్షాటం చేసి అడుగు తింటే మంచిది కదా అని అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి అర్జునుడికి. అందుకని అర్జునుడి యొక్క సందేహాలు పోగొట్టడం కోసమని ఇక్కడ భగవానుడు ముందుగా కొన్ని విషయాలు చెప్తున్నాడు. అదేమిటనంటే, అయ్యా నిజమే, నువ్వు ఇక్కడ కర్మగా చేసినట్లయితే, యుద్ధంగానే చేసినట్లయితే వాళ్ళు చస్తారు వీళ్ళు చస్తారు అనుకుంటున్నావు. యుద్ధం అనేటువంటిది చేస్తే ఎవరో ఒకరు చస్తారు. ఈ యుద్ధం అనేటువంటిది నీ క్షత్రియ ధర్మం. ఇప్పుడు నువ్వు కనుక యుద్ధం నుంచి పోతే పారిపోయావు అంటారు, అందరి మీద ఎగతాళి చేస్తారు. అదే నీకు కావాలనా? కాబట్టి నువ్వు ఎందుకోసం అయితే యుద్ధరంగంలోకి అడుగు పెట్టావో ఆ పని నువ్వు చేయాలి. కాకపోతే నువ్వు ఎలా చేస్తావనంటే, ఈ యుద్ధంలో నేను గెలుస్తానా వాళ్ళు గెలుస్తానా అనేటువంటి విషయం వదిలేసి, ఈ యుద్ధం వల్ల నాకు రాజ్యం వచ్చుద్దా రాదా అనేటువంటి విషయం వదిలేసి, ఈ ఫలితం మీద ఆసక్తిని వదిలిపెట్టి. అంతేకాదు మరొక విషయం కూడా ఉంది. ఇది నేనే చేస్తున్నాను అని నువ్వు అనుకోబాకు. నువ్వు ఈ పక్షంలో ఒకవాడివి, ఆ పక్షంలో వాళ్ళు, అంతే తప్ప ఇదంతా నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారం నీకొద్దు. అది వదిలేసి, నేను కర్తనైనటువంటి భావన వదిలేసి అని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ మళ్ళీ అర్జునుడికి ఒక సందేహం. ఏదో నన్ను కాస్త యుద్ధం చేయించడం కోసమని ఈ రకంగా చెప్తున్నావేమో. ఏమయ్యా, ఇలా ఎవరిని ఇంతకుముందు చేశారా? నేను చేస్తున్నాను అనుకోకుండా యుద్ధం ఎవరైనా చేశారా? కర్మలు ఎవరైనా చేశారా అని అంటే దానికి భగవానుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పూర్వతరం కృతం, పూర్వీకులైనటువంటి వాళ్ళు చేశారు. ముముక్షులైనటువంటి వాళ్ళు చేశారు. పూర్వతరం అన్నందువల్ల పూర్వీకులైనటువంటి వాళ్ళు ఆచరించినటువంటిదే ఈ పద్ధతి. అంటే ఇది కొత్త విషయం కాదు, కొత్త మార్గం కాదు. ఇప్పుడే ఏదో నీ కోసం నేను చెబుతున్నటువంటిది కాదు. ఇది ద్వాపరయుగం చివరిలో నీకు చెబుతున్నటువంటి విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో ఉంది, అనాది నుంచి ఉంది. ఎలాగంటావా? పూర్వకాలంలోనే మోక్షార్థులైనటువంటి వాళ్ళు ఎందరో తాము చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా భగవంతుడిని ఆదర్శంగా తీసుకొని ఏ రకమైనటువంటి ఫలాసక్తి లేకుండా, కర్తృత్వ భావం లేకుండా వాళ్ళు నిర్లిప్తంగా కర్మలు చేసి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఇది కొత్త విషయం కాదు. కనుక కొత్త విషయం కాదు కాబట్టి, పాత విషయం కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా నువ్వు దీన్ని ఆచరించవచ్చు. ఎందుకనంటే మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చిందనుకోండి, ఎప్పుడు కొత్త వస్తువులు కనిపెడుతుంటారు సైంటిస్టులు. కొత్త కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి. అలా వస్తే కొత్తగా కొనేటప్పుడు ఈ వస్తువు బాగుంటుందా బాగుంటుందా, బాగా పనిచేస్తుందా బాగా పనిచేయదా, ఇది ఎంతకాలం మన్నిగ్గా ఉంటుంది, చాలా కాలం ఉంటుందా కొద్ది కాలంలోనే పోద్దా అని సందేహాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చినా, వాషింగ్ మెషిన్ వచ్చినా, మిక్సీ వచ్చినా, గ్రైండర్ వచ్చినా కొత్తప్పుడు మొట్టమొదటి కొనే వాళ్ళకి ఈ సందేహాలు ఉంటాయి. అదే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, చాలామంది కొన్న తర్వాత, ఏమండి ఫలానా కంపెనీ అయితే చాలా మంచిది, ఇదిగో గాడ్రేజ్ కంపెనీ అయితే మంచిది, ఇదిగో ప్రెస్టేజ్ కంపెనీ అయితే మంచిది, ఇదిగో ఈ కంపెనీ అయితే అంత బాగుంటుందండి, అది కాస్త తొందరగా చెడిపోద్ది, అనుభవం వచ్చేస్తుంది. ఎందుకనంటే కొంతకాలం వాడారు వీటిని, వాడిన తర్వాత ఇందులో మంచివేవో చెడ్డవేవో, తొందరగా చెడిపోయేవో, బాగా ఎక్కువ కాలం ఉండేవేవో అర్థమైపోద్ది.
అలా అర్థమైపోయిన తర్వాత నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఎందుకని? ఇంతకుముందు ఎంతోమంది వాడారు, బాగా ఉంది, కాబట్టి మనం కూడా కొనుక్కున్నాం. కాబట్టి అర్జున, ఇంతకుముందు ఎంతోమంది చేశారు, ఇలా చేసి వాళ్ళు ఏ రకమైనటువంటి బంధానికి లోను కాకుండా ఉన్నారు, కాబట్టి నువ్వు కూడా అలాగే చేయి, బంధం కాకుండా ఉంటుంది అని భగవానుడు, ఇది చాలా పూర్వకాలం నుంచి ఉన్నటువంటి విషయమే, అందువల్ల ఎంతో నమ్మకంగా ఎంతో భరోసాతో నువ్వు ఈ కర్మని ఆచరించవచ్చు, ధైర్యంగా అసంగ భావంతో నీ కర్తవ్య కర్మ అయినటువంటి యుద్ధాన్ని నువ్వు చెయ్యి అంటున్నాడు భగవాన్ ఇక్కడ. ఈ నిష్కామ కర్మల్ని లేదా కర్తృత్వ భావం లేకుండా చేసేటువంటి కర్మల్ని ఎప్పటి వరకు చేయాలి అనేటువంటి సందేహం ఒకటి ఉంటుంది. ఎందుకనంటే, ఏమండి చాలా కాలం నుంచి నేను నిష్కామ కర్మలు చేస్తున్నాను, ఇంకా ఎంతకాలం చేయాలండి అనే సందేహం. లేదా ఇప్పటివరకు ఏమీ చేయనటువంటి వాడు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాడు, ఏమీ చేయకుండా. కొంతమందికి ఈ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా నిష్కామ కర్మలు చేయాలయ్యా అనగానే, ఏమండి ఎంతకాలం చేయాలండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వేసుకోమంటే, ఏమండి ఈ 4 వేసుకుంటే సరిపోద్దా, ఇలాగనే రోజు వేసుకోవాలన్నా, 4 నెలలు 5 నెలలు లేకపోతే జీవితాంతం వేసుకోవాలన్నా అని మనకు సందేహం. అట్లా ఇక్కడ కూడా మనం నిష్కామ కర్మల్ని ఏమండి ఎల్లప్పుడూ చేస్తూ ఉండాల్సిందేనా, లేకపోతే ఎంతకాలం చేయాలా, లేకపోతే రేపు ఒక్కరోజు చేస్తే సరిపోద్దా అంటే, అలాగనే తెలుసుకుంటే ఏదో 1 రోజు 2 రోజులు కనుకైతే కష్టపడదాం, చాలా రోజుల కనుక వదిలేద్దాం అని కొంతమందికి సందేహాలు అంటూ ఉంటాయి. అందువల్ల ఎప్పటి వరకు చేయాలి అని అంటే, ఎప్పుడూ చేయాల్సిందే. ఇది అంటే ఎప్పుడూ చేయాల్సిందే అని అంటే జ్ఞాననిష్టలో కుదురుకునేంత వరకు చేయాలి. అయితే జ్ఞాననిష్టలో కుదురుకునేంత వరకు అంటే జ్ఞానాన్ని పొందేంత వరకు, ఆత్మజ్ఞానాన్ని పొందేంత వరకు తప్పకుండా చేయాలి. ఇక ఆ తర్వాత అవసరం లేకపోయినా, చెయ్యాలని అనుకోకపోయినా అలా జరిగిపోతూ ఉంటుంది. అప్పటిదాకానేమో చెయ్యాలని చేయాలి. ఎందుకనంటే దీని ద్వారా మనం ముక్తికి మార్గాన్ని వేసుకోవాలా. ఈ నిష్కామ కర్మల ద్వారా చిత్తశుద్ధి కలిగితే కానీ జ్ఞానానికి అర్హత రాదు. అందుకని ఆ జ్ఞానానికి అర్హత కోసం అని చెప్పి ఈ నిష్కామ కర్మలు చేయాలి. మరి జ్ఞానాన్ని సంపాదించిన తర్వాతను అప్పుడు కూడా చేయాలండి. అప్పుడు చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ దేహం ఆ కర్మల్ని చేస్తూ ఉంటుంది. అప్పుడు నిష్కామంగా చేయాలని రూలేమీ లేదు, అవి నిష్కామంగానే జరుగుతుంటాయి. ఎందుకనంటే అప్పుడు నీకు వీటి మీద ఏ రకమైనటువంటి ఆసక్తి ఉండదు కనుక. అంటే నీవు మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక కలిగినటువంటి ముముక్షువు గనక అయితే ఎలా చేయాలి కర్మలు? సర్వకర్త భగవంతుడే, నేను కేవలం భగవంతుడి చేతిలో ఉన్నటువంటి పనిముట్టుని అని నువ్వు కర్మలు చేయాలి. నాదేమి లేదండి, భగవంతుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయాలి. ఇక ముక్తుడివైతే అంటే మోక్షం కూడా పొందామనుకో, అప్పుడు ఇదంతా కేవలం వ్యవహారం మాత్రం. అంటే దేహేంద్రియాలు వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి, అవి చేస్తూ ఉంటే చేసుకుంటూ ఉంటాయి, అంతే, వ్యవహారం మాత్రం, నాకేం సంబంధం లేదు అనేటువంటి భావం. ఈ శ్లోకానికి శంకరాచార్యుల వారు భాష్యం రాస్తూ ఈ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఎందుకంటే శ్లోకంలో లేకపోయినా ఇది ఎంతకాలం చేయాలి అనేటువంటి మాట ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పారు. ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని కాకపోతే అంతఃశుద్ధి కొరకు నిష్కామ కర్మలు చేయాలి, మనఃశుద్ధి కొరకు నిష్కామ కర్మలు చేయాలి. ఆత్మజ్ఞాని కాకపోతే, ఆత్మజ్ఞానివి కానంత వరకు, ఆత్మజ్ఞానివి కాకుండా ఉన్నంత వరకు నీ మనఃశుద్ధి కోసం, చిత్తశుద్ధి కోసమని నువ్వు నిష్కామ కర్మలు చేస్తూ ఉండాలి. ఇక ఆత్మజ్ఞాని అయితే పూర్వీకులైనటువంటి జనకాదుల్లాగా, జనక మహర్షి మొదలైనటువంటి వాళ్ళలాగా లోక సంగ్రహార్థం కర్మలు చేయాలి. నువ్వు గనక ఆత్మజ్ఞానాన్ని కనుక పొందితే పూర్వీకులైనటువంటి జనక మహారాజు మొదలైనటువంటి వాళ్ళలాగా లోక సంగ్రహార్థం కర్మలు చేయాలి అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకానికి భాష్యం రాయటం జరిగింది. ఈ ప్రకారంగా ఈ కర్మలు అనేటువంటివి ఎలా చేయాలి, ఈ నిష్కామ కర్మలు అనేటువంటివి ఇప్పుడు కొత్తగా చెబుతున్నవా లేకపోతే వీటికి ప్రాచీనత ఉందా అనేటువంటి విషయాన్ని
ఇంతవరకు మనం తెలుసుకోవటం జరిగింది. ఇక కర్మలు ఎన్ని రకాలు, అవి ఏమిటి, వాటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, వాటిని ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి విషయాల్ని తర్వాత శ్లోకంలో రేపు చెప్తాం.